హాయ్ ప్రియా, నేను అనుకున్న దానికన్నా 10 నిమిషాలు ముందే వచ్చావు. నీ తొందర చూస్తుంటే లవ్ మీద కాన్సన్ట్రేషన్ పెరిగినట్టుంది. లవ్ మ్యారేజ్ నా వల్ల ఆగిపోతుందన్నావు, అసలు ఎందుకు పిలిచా? వాళ్ళిద్దరికి పెళ్లి చేయడానికి. ఎవరు వాళ్ళు? నీ ఫ్రెండ్సా? కాదు. మరి నా ఫ్రెండ్సా? కాదు. మరి ఎవరు? కస్టమర్స్. కస్టమర్స్? నీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తా. నా గురించి నీకు తెలిసిన యాంగిల్ వేరు, ఈ ప్రపంచానికి తెలిసిన యాంగిల్ వేరు. ఇదే నా అడ్డా. నేను ఇక్కడ పెళ్లిళ్ళు చేస్తూ ఉంటాను. ఎలా చేస్తానో ఇవాళ లైవ్ లో చేసి చూపిస్తాను. ఎరా అని రెడీగా? నీదే లేటు. షీ ఈజ్ మై ఫ్రెండ్. నమస్తే అండి. ప్రియా 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 ఏది నువ్వు ప్రూవ్ చేసుకుంటున్నావు? ఆ ప్రియా ఈ టైం బాగుందా? పదండి పదండి, రావు కాలం వచ్చేస్తుంది, మొదలెట్టండి. పదండి. ఆగండి. ఫస్ట్ ప్రోగ్రామ్ మీ బామ్మర్ది మీ కాళ్ళు రోడ్డు మీద చూసినది పంచతో నేను రోమియోగా మారినది. అబ్బా ఇవో థ్యాంక్ యూ అండి. చెంబు పగిలిపోద్దండి. బామ్మది డబ్బులు ఎవరో మీరు చీప్ గా 500 ఇచ్చారేంటి? 1000 రూపాయలు ఇవ్వండి. 1000 రూపాయలు ఏమండి మనం అసలు మాట్లాడుకుని 500 1000 అడుగుతున్నాడు. నన్ను ఇన్వాల్వ్ చేస్తారేంటండి? మీ బావ బామ్మర్దుల మధ్యలో 100 ఉంటాయి. 100 ఓకే 1000 అడుగుతున్నాడు. 1000 అడిగాడా? అవునండి. ఇచ్చేయండి. నేను ఇవ్వను. ఇవ్వా 1000 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని ఇలాంటి బావతో నీ పెళ్ళంటమ్మా. బాన్స్ఫోర్డ్ పీటర్ గారితో నీ పెళ్ళి అద్భుతంగా చేస్తారు. ఎవరికి కావాలయ్యా మీ అమ్మాయి? మామిడికి ఏం తక్కువ, కలర్ తక్కువ, హైట్ తక్కువ, బట్టతలు 1000 రూపాయలు అడుగుతావా? ఈ పెళ్ళే మా కోసం లేదు. ఇంతకీ ఇన్నెవరండి? వీరు నీ తరపున. నా తరపున కూడా పెట్టారు. మరి అల్లుడు అన్ని నేను చూసుకుంటా, నోరు మూసుకో. మేరీ ఓకేనా? ఇచ్చే చారి. లేకపోతే పీటర్ గారికి పెళ్లి ఇస్తున్నాగా. ఇదిగా బావా చెల్లె బావ నాకు తెగ నచ్చేసాడు. నీ సెలక్షన్ సూపర్. నెక్స్ట్ డేట్ అండి. నెక్స్ట్ ప్రోగ్రామ్ లోపల. ఆగండి ఆగండి. మీరు అడిగినట్టే 2 మతాల ప్రకారం పెళ్లి చేస్తున్నాం. మేరీ ఇక మీ ఇద్దరు మొదలెట్టండి. ఓం శుక్లాం భరధరం ఏమండోయ్ ఫాదర్ గారు, నా మంత్రాలు నలుగురికి వినిపించాలి. మీరు నిశ్శబ్దంగా చదువుకోండి. ప్రార్థన ప్రతి ఒక్కరికి వినిపించాలి. తమరే శబ్దము తగ్గించుకొనుడు. 3వ అధ్యాయము 12వ వచనము. మళ్ళీ మొదలెట్టారు. ఆపండి. వాళ్ళు బానే ఉన్నారు. ప్రతి పెళ్లికి మీరెందుకు కొట్టు చేస్తారు? ఇలా అయితే చెరో 100 కట్. అర్థమైందిగా? ఇప్పుడు మొదలెట్టండి.